4 సార్లు శాసనసభ్యునిగా అనుభవం ఉన్న తనకు మంత్రివర్గ విస్తరణలో తీరని అన్యాయం జరిగిందని పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అన్నారు. కార్యకర్తల ఒత్తిడి మేరకు పార్టీకి రాజీనామా చేసే అంశాన్ని త్వరలోనే ప్రకటిస్తానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణను తెలియజేస్తానని చెప్పారు వెంకట్రావు. ఇప్పటికే పెడన నియోజకవర్గంలోని పలువురు పార్టీ నేతలు కాగిత వెంకట్రావుకు మద్దతుగా తమ పదవులకు రాజీనామాలు చేశారు. నేను మీకు న్యాయం చేయాలంటే మాత్రం నాకు న్యాయం జరిగితేనే మీకు న్యాయం జరుగుతుంది, మీకు న్యాయం జరిగితేనే నాకు న్యాయం జరుగుతుంది. ఆ విధంగా నేను కోరుకున్నాను తప్ప మరొకటి కాదని చెప్పి నేను చాలా మంది చెప్తా ఉన్నాను. కాబట్టి ఆ విషయాన్ని 2 రోజుల్లో ఇవాళ ఎప్పుడైనా పార్టీ మీటింగ్ వేసి పార్టీ ద్వారానే మీ సభలో చెప్తాను. మీరందరూ కూడా ఏది కావాలని కోరితే దానికి నేను సిద్ధమని చెప్పి నేను మరొకసారి నేను మీ దగ్గర మరి కార్యకర్తగా ఉంటాను, పార్టీకి పనిచేస్తాను తప్ప నేను పార్టీకి ద్రోహం చేసే వ్యక్తిని కాదు, పార్టీలు ఫిరాయించేవాడిని కాదు, పార్టీలు మారేవాడిని కాదు. పార్టీ కోసం పక్కన చూసి ఎవరు డబ్బులు ఇస్తే కోట్లు ఇస్తే వాళ్ళంగా పోదాం అనేటటువంటి ఆలోచన నాకు లేదు. ఎన్ని పార్టీలు వచ్చినా ఎంతమంది ఆహ్వానించినా నేను మాత్రం పార్టీని మారకుండా నా జీవితం చివరి శ్వాసతో కూడా ఆ పచ్చ జెండా కప్పుకునే చనిపోవాలనేటటువంటి ఆలోచన తప్ప మరొక ఆలోచన నాలో లేదు అని చెప్పి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లుగా నాకు న్యాయం జరగలేదు. కాబట్టి రాజకీయాల్లో ఎంతకాలం కొనసాగినా ఇదే విధంగా శాసనసభ్యుడిగా ఉండే పరిస్థితి వస్తే మీ అందరికీ పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి నేను కావాలని కోరుకుంటున్నానో లేదా మీరు కావాలని కోరుకుంటున్నారో కానీ